వెల్కమ్ టు జాబ్ అప్డేట్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. అంగన్వాడీ జాబ్స్ కోసం చాలామంది అభ్యర్థులు అయితే వెయిట్ చేస్తున్నారు. సో ఈ వీడియోలో 69 అంగన్వాడీ జాబ్స్ కోసం అఫీషియల్గా నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. ఏ విధంగా అప్లికేషన్ చేసుకోవాలి, కావాల్సినటువంటి క్వాలిఫికేషన్స్ ఏంటి, అన్ని వివరాలు నేను మీకు క్లియర్గా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అయితే అంగన్వాడీ జాబ్స్కి సంబంధించి మీరు తెలుసుకోవాల్సినటువంటి ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే, ఈ అంగన్వాడీ జాబ్స్ అనేవి రాష్ట్ర వ్యాప్తంగా, తెలంగాణ కానివ్వండి, ఆంధ్రప్రదేశ్ కానివ్వండి, రాష్ట్ర వ్యాప్తంగా ఒకేసారి విడుదల చెయ్యరు. ఐసిడిఎస్ ప్రాజెక్టు వైజ్గా జిల్లాల వారీగా మనకి నోటిఫికేషన్లు రిలీజ్ చేయడం జరుగుతుంది. సో మనకి ఆంధ్రప్రదేశ్లో చాలా జిల్లాలు ఉన్నాయి, తెలంగాణలో కూడా చాలా జిల్లాలు ఉన్నాయి. మరి మన జిల్లాకి సంబంధించి నోటిఫికేషన్ వచ్చినప్పుడు మనకి ఏ విధంగా తెలుస్తుంది? తెలియదు. చాలామందికి మ్యాక్సిమం తెలియకుండానే నోటిఫికేషన్ వచ్చేస్తుంది. దానికి మనం అప్లై చేసుకోవడము, అలాగే లాస్ట్ డేట్ కూడా కంప్లీట్ అయిపోతుంది. మరి ఎలా నోటిఫికేషన్ వచ్చినప్పుడు మిస్ అవ్వకుండా మేము చూడాలి అనుకుంటే ఎలా అంటే, మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఆంధ్రప్రదేశ్లో కానివ్వండి, తెలంగాణలో కానివ్వండి, ఏ జిల్లాకి సంబంధించిన నోటిఫికేషన్ వచ్చినా కూడా మన యూట్యూబ్ ఛానల్లో అయితే అప్లోడ్ చేయడం అనేది జరుగుతుంది. సో ఈ అంగన్వాడీ జాబ్స్కి ఏంటి అంటే, మన ప్రాంతంలోనే ఉంటూ మీరు విలేజ్లో కనుక ఉంటే మీ పంచాయతీ పరిధిలోనే జాబ్ చేసుకుంటూ ఉండొచ్చు. ఒకవేళ మీరు టౌన్లో కనుక ఉంటే మీ వార్డు లేదా పక్క వార్డులోనే జాబ్ చేసుకుంటూ ఉండొచ్చు అనమాట. సో చాలా సింపుల్గా ఉంటుంది. దీనికి ఎటువంటి ఎగ్జామినేషన్ కూడా ఉండదు. మనం జస్ట్ 10th క్లాస్ పాస్ అయింటే సరిపోతుంది. మన దగ్గర ఆ సర్టిఫికేట్ ఉంటే మనం ఈ జాబ్స్కి అప్లికేషన్ చేసుకోవచ్చు. సో ఈ వీడియోలో ఈ నోటిఫికేషన్ సంబంధించిన పూర్తి వివరాలు చెప్తాను. సో మరిన్ని ఇలాంటి డైలీ జాబ్ అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఉండడానికి ఛానల్కి అయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. డియర్ ఫ్రెండ్స్, కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థులకు యూస్ఫుల్ అయ్యే విధంగా datatype.in అనే వెబ్సైట్ వాళ్ళు ఫ్రీగా అవైలబుల్లో మనకి టెస్టులను తీసుకురావడం జరిగింది. ఇందులో బయాలజీ సిరీస్, కెమిస్ట్రీ, క్వాంటిటివ్ యాప్టిట్యూడ్కి సంబంధించినటువంటి నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్తో టెస్టులను అనేవి తీసుకుని వచ్చారు. సో ఈ టెస్టులను మనము డైలీ అటెంప్ట్ చేయడం ద్వారా మన కాంపిటేటివ్ ఎగ్జామినేషన్కి ప్రిపేర్ అవుతున్నాం కాబట్టి మన నాలెడ్జ్ అనేది ఈజీగా గెయిన్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. సో కాబట్టి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యేటువంటి ప్రతి ఒక్క అభ్యర్థి కూడా ఈ datatype.in అనే వెబ్సైట్లో ఉన్నటువంటి ఈ ఫ్రీ టెస్ట్ని మీరు అటెంప్ట్ చేసి మీరు ఈజీగా నాలెడ్జ్ అయితే గెయిన్ చేసుకోవచ్చు. వెబ్సైట్ లింక్ను వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, ఒకసారి చెక్ చేయండి. డియర్ ఫ్రెండ్స్, అంగన్వాడీ జాబ్స్ను ఫిల్ చేయడానికి అఫీషియల్గా విడుదల చేసిన నోటిఫికేషన్ ఇది. మొదటగా ఈ జాబ్స్కి సంబంధించి ఇక్కడ ఫస్ట్ మీరు మీ యొక్క రెవెన్యూ డివిజన్ ఏది అనేది ఫస్ట్ ఇక్కడ రాయాలి. దాని తర్వాత ఐసిడిఎస్ ప్రాజెక్ట్ పేరు రాయాలి. మీకు మీ ఐసిడిఎస్ ప్రాజెక్టు పేరు ఏంటో తెలియకపోతే ఏ విధంగా రాయాలి అంటే, మీ దగ్గర ప్రాంతంలో అంగన్వాడీ సెంటర్ ఉంటుంది కదా, అక్కడికి వెళ్ళి ఆడ వర్క్ చేసేటువంటి అంగన్వాడీ టీచర్ లేదా హెల్పర్ని అడిగితే వాళ్ళు మీ యొక్క ఐసిడిఎస్ ప్రాజెక్టు పేరు అనేది వాళ్ళు చెప్తారు. అలాగే మండలం పేరు, మీ యొక్క మండలం పేరు రాయండి. సెక్టార్ పేరు, ఈ సెక్టార్ పేరు అనేది ఆఫీస్ వాళ్ళు ఫిల్ చేస్తారు. అలాగే రెవెన్యూ డివిజన్ కూడా ఆఫీస్ వాళ్ళే ఫిల్ చేయడం జరుగుతుంది. ఇక్కడ బ్రాకెట్స్లో ఫిల్డ్ బై ఆఫీస్ అని ఉంది కదా, అది వాళ్ళు ఫిల్ చేసుకుంటారు. మీరేం ఫిల్ చేయాల్సిన అవసరం లేదన్నమాట. ఇక అంగన్వాడీ కేంద్రం పేరు అనేది మీరు రాయాలి, ఎక్కడ మీరు అప్లై చేయాలనుకుంటున్నారు అనేది. అలాగే అభ్యర్థి పూర్తి పేరు, 10వ తరగతి మార్క్స్ కార్డు ఏ విధంగా మీ పేరు ఉందో ఆ విధంగా మీ యొక్క పేరు అనేది ఇక్కడ రాయాల్సి ఉంటుంది. మీ భర్త లేదా తండ్రి పేరు అనేది ఇక్కడ రాయండి. ఆధార్ కార్డ్ నెంబర్ రాయండి. అలాగే ఆధార్ కార్డ్ నెంబర్ ఎవరికైనా లేకపోతే ఆధార్ కార్డు కోసం ఎన్రోల్మెంట్ చేసుకుని దాని యొక్క నెంబర్ వేయండి. మ్యాక్సిమం అందరికీ కూడా ఆధార్ కార్డు ఉంటుంది కాబట్టి ఆధార్ కార్డ్ నెంబర్ని వేయండి. నెక్స్ట్ కులము. సో కులము మనకి ఇక్కడ ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఎకనామికలీ వీకర్ సెక్షన్, అలాగే ఓసీ ఈ విధంగా ఉంటాయి. దీంట్లో మీరు ఎస్సీ అయితే దాంట్లో మళ్ళీ 3 గ్రూపులు ఉంటాయి. ఎస్సీ గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 అని ఉంటాయి. బీసీ అయితే బీసీ ఏబిసిడిఈ అని 5 గ్రూపులు ఉంటాయి. సో మీరు దేనికి సంబంధించిన వాళ్ళు అనేది మీరు ఇక్కడ మీ యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్ చూసి ఇక్కడ రాయండి. నెక్స్ట్ విద్యార్హతలు ఏమిటి అంటే, ఇక్కడ 10th క్లాస్ రాసిన తర్వాత దాని తర్వాత ఇంకా హైయెస్ట్ క్వాలిఫికేషన్స్ ఉంటే ఇంటర్మీడియట్ కానీ డిగ్రీ కానీ ఏదైనా ఉంటే అది కూడా మీరు ఇక్కడ రాసుకోవచ్చు. నెక్స్ట్ పుట్టిన తేదీ, డేట్ ఆఫ్ బర్త్ అనేది ఇక్కడ వేయండి. నెక్స్ట్ 1/7/2025 నాటికి మీ యొక్క వయసు ఎంత అంటే మీకు ఎన్ని సంవత్సరాలు, ఎన్ని నెలలు, ఎన్ని రోజులు అనేది మీరు ఇక్కడ రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్ మొబైల్ నెంబర్ ఇక్కడ రాయండి, మీది వర్కింగ్లో ఉండేది రాయండి. వాళ్ళ తర్వాత మీకు కాల్ చేస్తారు ఒకవేళ మీరు జాబ్కి సెలెక్ట్ అయితే, కాబట్టి వర్కింగ్ మొబైల్ నెంబర్ని రాయండి. నెక్స్ట్ 10వ తరగతిలో సాధించిన మార్కులు, మీకు 10th క్లాస్లో ఎన్ని మార్కులు వచ్చాయనేది ఇక్కడ రాయండి. మీరు ఒకవేళ ప్రీ స్కూల్ ట్రైనింగ్ లేదా ఇంటర్మీడియట్ బోర్డు ద్వారా కృషి మరియు ప్రీ స్కూల్ మేనేజ్మెంట్ ట్రైనింగ్
లేదా ఈసీఈ వర్కర్గా వర్క్ చేసి ఉంటే, ఈ ట్రైనింగ్ కానీ లేదా వర్కర్గా వర్క్ చేసి ఉంటే అది ఇక్కడ రాయండి, లేదంటే అవసరం లేదు. నెక్స్ట్ అభ్యర్థి వితంతువు అంటే భర్త మరణించిన వారు ఎవరైతే ఉంటారో వాళ్ళైతే అవును అని రాయండి, లేకపోతే కాదు అని రాయండి. అవును అని రాస్తే మాత్రం పిల్లల యొక్క వయసు రాయాల్సి ఉంటుందన్నమాట. నెక్స్ట్ అభ్యర్థి అనాథ అయితే, తల్లిదండ్రులు ఇద్దరు లేని వాళ్ళైతే దానికి సంబంధించిన వివరాలు ఇక్కడ రాయాలి. అభ్యర్థులు వికలాంగులు అంటే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అయితే దానికి సంబంధించిన వివరాలు ఇక్కడ రాయాలి. అలాగే సంబంధిత అనుభవం ఏదైనా ఉంటే, మీకు ఎక్స్పీరియన్స్ ఏదైనా ఉంటే అది ఇక్కడ రాయండి. పోస్టల్ అడ్రస్ అనేది ఇక్కడ రాయండి. సో ఇప్పుడు ఈ అప్లికేషన్ ఫామ్ అంతా ఫిల్ చేశారు. ఇక్కడ రీసెంట్గా పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఏదైతే ఉందో దాన్ని అంటించండి. అంటించిన తర్వాత ఇక్కడ అభ్యర్థి సంతకం అని ఉంది కదా, ఇక్కడ మీ యొక్క సైన్ అనేది రాసి ప్లేసు డేటు వేయండి. ఇప్పుడు మనకి అప్లికేషన్ ఫామ్ అనేది రెడీ అయిపోయింది. సో దీని తర్వాత ఈ పేపర్ ఏదైతే ఉందో జతపరవాల్సిన జాబితా అని ఇవ్వడం జరిగింది కదా, సో దీన్ని కూడా డౌన్లోడ్ చేసుకొని దానికి అటాచ్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఓకే, సో అటాచ్ చేసిన తర్వాత మనకి ఈ జాబ్స్కి సంబంధించి ఇక్కడ అప్లికేషన్ అనేది మనం ఒక చోటకు తీసుకుని వెళ్ళి అక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. అది ఎక్కడ అనేది కూడా నేను మీకు చెప్తాను. సో ఈ నోటిఫికేషన్ మనకి ఎక్కడి నుంచి రావడం జరిగిందంటే, శ్రీ సత్యసాయి జిల్లాలోని 12 ఐసీడీఎస్ ప్రాజెక్టుల్లో ఖాళీగా ఉన్న అంగన్వాడీ ఉద్యోగాలను ఫిల్ చేయడానికి మనకి నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఆన్లైన్ అప్లికేషన్స్ అనేవి ఆన్లైన్ కాదు, మనకి అప్లికేషన్స్ అనేవి 22 డిసెంబర్ 2025 నుంచి 30 డిసెంబర్ 2025 మధ్యలో మనము అప్లికేషన్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. ఎలా అప్లికేషన్ చేసుకోవాలి అంటే, అప్లికేషన్ ఫామ్ అనేది ఏ విధంగా ఫిల్ చేయాలని చెప్పాను కదా, ఆ అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసి దానికి వెనకాల మన డాక్యుమెంట్స్ జిరాక్స్ కాపీస్ ఏవైతే ఉన్నాయో వాటిని పెట్టుకొని మన దగ్గరలో ఉన్నటువంటి మనకు సంబంధించినటువంటి ఐసీడీఎస్ ప్రాజెక్ట్ కార్యాలయం అనేది ఉంటుంది. ఒక్కొక్క మండలానికి ఒక్కొక్క ఐసీడీఎస్ ఆఫీస్ అనేది ఉంటుంది. ఆ ఐసీడీఎస్ ఆఫీస్లో మనం మన యొక్క అప్లికేషన్స్ అనేవి ఇవ్వాల్సి ఉంటుందన్నమాట. అయితే ఈ జాబ్స్కి సంబంధించి క్వాలిఫికేషన్స్ ఏముండాలి, ఏజ్ ఎంత ఉండాలి అంటే, అంగన్వాడీ కార్యకర్త, మినీ అంగన్వాడీ కార్యకర్త, అలాగే అంగన్వాడీ సహాయకుల పోస్టులకు దరఖాస్తు ఎవరైతే చేయాలనుకుంటున్నారో 10వ తరగతి పాస్ అయి ఉండాలి. అలాగే అభ్యర్థులు వివాహితులయ్యి స్థానికంగా నివాసం ఉండాలి. అంటే అంగన్వాడీ కేంద్రము ఉన్న గ్రామం మజారా స్థానికులయ్యి ఉండాలి అని మనకి క్లియర్గా మెన్షన్ చేశారు. ఒకవేళ మీరు టౌన్లో ఉంటే ఆ వార్డుకు సంబంధించిన వాళ్ళై ఉండాలి. నెక్స్ట్ 1/7/2025 నాటికి దరఖాస్తు చేసే అభ్యర్థి 21 నుంచి 35 సంవత్సరాల మధ్యలో ఏజ్ అనేది ఉండాలి. ఇక ఏవైతే కొన్ని ఎస్సీ ఎస్టీ కాలనీస్ ఉంటాయి, అక్కడ ఏవైతే అంగన్వాడీ సెంటర్లు ఉన్నాయో వాటికి ఓన్లీ ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు మాత్రమే అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది అని మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. మరి ఈ జాబ్స్కి సంబంధించి శాలరీ ఎంత ఉంటుంది అంటే, అంగన్వాడీ కార్యకర్త అలాగే అంగన్వాడీ సహాయకులకు సంబంధించిన శాలరీ మనం చూసుకున్నట్లయితే, అంగన్వాడీ కార్యకర్తకు 11,500 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. అలాగే అంగన్వాడీ సహాయకులకు 7,000 రూపాయలు శాలరీ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇక రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా పోస్టులు అనేవి ఎస్సీ ఎస్టీ బీసీ ఎకనామికలీ వీకర్ సెక్షన్ వాళ్ళకి రిజర్వేషన్ చేయబడి ఉంటాయి అని మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. నెక్స్ట్ ఇక్కడ ఎగ్జామినేషన్ ఏమన్నా ఉంటుందా అంటే, మనకి డిక్టేషన్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. అంటే తెలుగులో మనకి డిక్టేషన్ రాస్తాం కదా, సో మనకి చూడకుండా పదాలు రాయడము అలాంటివి పెట్టడం జరుగుతుంది. చిన్న ఎగ్జామినేషన్ మాత్రమే ఉంటుంది. ఆ సిడిపిఓలు కండక్ట్ చేస్తారు దాన్ని, అది మీరు పాస్ అయితే సరిపోతుంది అనమాట. సో ఈ విధంగా మనకి సెలెక్ట్ చేస్తారు. మరి ఫైనల్ సెలెక్షన్ అనేది ఏ విధంగా ఉంటుంది అంటే, మన 10th క్లాస్లో వచ్చిన మార్కుల ఆధారంగా ఫైనల్ సెలెక్షన్ చేసి మీరు డిస్ట్రిక్ట్ ఎగ్జామినేషన్ ఏదైతే ఉంటుందో దాంట్లో మీరు క్వాలిఫై అయ్యారా లేదా చూసుకొని మీకు సెలెక్షన్ అనేది చేయడం జరుగుతుంది. సో ఎక్కడెక్కడ ఎన్నెన్ని వేకెన్సీస్ ఉన్నాయి, ఏ ప్రాంతంలో ఉన్నాయి, ఏ డివిజన్లో ఉన్నాయి, ఏ మండలంలో ఉన్నాయి, అంగన్వాడీ సెంటర్ పేరేంటి, అది ఏ క్యాస్ట్ వారికి రిజర్వేషన్ చేయబడి ఉంది అనేది మనకి ఇక్కడ ఈ పీడిఎఫ్లో క్లియర్గా ఇచ్చారు. సో ఈ పీడిఎఫ్ లింక్ ఏదైతే ఉందో దాన్ని నేను వీడియో కింద డిస్క్రిప్షన్లో నేను మీకు ప్రొవైడ్ చేస్తాను. అక్కడి నుంచి మీరు డౌన్లోడ్ చేసుకుని చదువుకునే అవకాశం అయితే ఉంటుంది. అలాగే శ్రీ సత్యసాయి జిల్లాకి సంబంధించినటువంటి అఫీషియల్ వెబ్సైట్ ఏదైతే ఉందో అందులో కూడా మనకి ఈ నోటిఫికేషన్ ఉంది. ఆ జిల్లాకి సంబంధించిన వెబ్సైట్ లింక్ను కూడా నేను మీకు ఇస్తాను. అక్కడి నుంచి కూడా మీరు దీన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ జిల్లాకి సంబంధించి అప్లికేషన్ చేయడానికి 30 డిసెంబర్ 2025 లోపు మనం అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలు. ఇతర జిల్లాలకు సంబంధించి తెలంగాణ కానివ్వండి, ఆంధ్రప్రదేశ్ కానివ్వండి, మీ జిల్లాలకు సంబంధించిన నోటిఫికేషన్ వచ్చినప్పుడు నేను మీకు క్లియర్గా తెలియజేస్తాను. మిస్ అవ్వకుండా ఉండడానికి ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఏ నైస్ డే ఫ్రెండ్స్.